హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి టెక్ గైడ్ ఛానల్. నా పేరు శశి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ చూసుకుంటే కనుక మనం కొత్తగా బైక్ తీసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలామంది కొత్తగా బైక్ తీసుకున్నప్పుడు కొన్ని చిన్న తప్పులు అయితే చేస్తుంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. అందుకని చెప్పేసి ఎటువంటి బైక్ తీసుకోవాలి, అలాగే ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసిన ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బైక్ తీసుకున్నప్పుడు మనం దేనికి తీసుకుంటున్నాం అనేది ఖచ్చితంగా అయితే ఆలోచించాలి. ఎందుకంటే మనం యూజ్ చేయడానికి మనకు అసలు ఏ పర్పస్ మీద తీసుకుంటున్నాం అనేది ఆలోచిస్తే మెయిన్ మంచి బైక్ తీసుకోవడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమంది లాంగ్ డ్రైవ్స్ అయితే చేస్తుంటారు, కొంతమంది అయితే జాబ్కి వెళ్ళి రావడానికి కానీ, స్టూడెంట్స్కి అయితే కాలేజీకి వెళ్ళి రావడానికి కానీ, లేదంటే కొంతమంది బిజినెస్కి అని చెప్పేసి తీసుకుంటారు, ఇంకొంతమంది జనరల్ యూజ్కి అని చెప్పేసి అని తీసుకుంటారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మనకి దేనికి తీసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. చాలామంది బైక్ తీసుకోవాలనుకుంటే ఏ కలర్ తీసుకోవాలి, ఏ కంపెనీలో తీసుకోవాలి, ఏ సీసీలో ఉన్న బైక్ తీసుకొని ఆలోచిస్తారు తప్ప అసలు మనం దేనికి తీసుకుంటున్నాం, మన యూజ్కి ఎంతవరకు అవసరం అనేది ఖచ్చితంగా ఆలోచించరు. చాలామంది ఏం చేస్తుంటే, సపోజ్ ఆఫీస్కి ఇంటికి వెళ్ళి రావడానికి, టైంకి వెళ్ళి రావడానికి అయితే కనుక మీకు చూసుకుంటే కనుక ఒక 150cc 125cc బైక్ సరిపోతాయి. కానీ కొంతమంది ఏం చేస్తుంటే 200cc 250cc కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి ఆఫీస్కి వెళ్ళి రావడానికి మన ట్రాఫిక్ ఉన్న రూట్లో అంత సీసీ అనేది మనకి పెట్రోల్ ఎక్కువ, ఫ్యూల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది తప్ప మనకి అంత యూజెస్ అయితే ఉండదు. సో ఇప్పుడున్న పెట్రోల్ ప్రైస్ని చూసుకుంటే కనుక మనం యూజెస్ని బట్టే మనం ఖచ్చితంగా బండేసి తీసుకోవాలి. కొంతమంది లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ చేస్తుంటారు. లాంగ్ డ్రైవ్స్ చేసే వాళ్ళు కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 150cc అని చెప్పేసి ఎక్కువ సీసీలు ఉన్నాయి తీసుకుంటారు లాంగ్ డ్రైవ్కి అనేది. సో దానివల్ల మైలేజ్ అనేది రాదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫ్యూల్ అనేది ఖర్చు అనేది ఎక్కువ అవుతుంటుంది. సో మీరు స్పీడ్గా వెళ్ళని అవసరం లేదు, స్లోగా వెళ్ళినా పర్లేదు. కాకపోతే కొంచెం లాంగ్ వెళ్తా అన్నప్పుడు మైలేజ్ ఇచ్చే బళ్ళు తీసుకోవడం అనేది చాలా వరకు యూజ్ అవుతుంటుంది. కిరాణా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రెగ్యులర్గా బిజినెస్ వర్క్ చేసే వాళ్ళు, హోటల్లో వాళ్ళు అని చెప్పి హోటల్ నడిపే వాళ్ళు, అలాగే స్వీట్ షాప్ వాళ్ళు, వీళ్ళు కూడా ఏం చేస్తుంటే ఎక్కువ సీసీ ఉన్న బైక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఏ స్కూటీ అనో లేదంటే ఏదో మైలేజ్ ఇచ్చే బండి అనో తీసుకోవడానికి అయితే మంచిది. ఎవరు ఏది తీసుకున్నా మన యూజ్ ఏంటి, మనం దేనికి యూజ్ చేస్తున్నాం, అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అని ఒక్కటే ఆలోచించుకొని మనం అయితే వెహికల్ అనేది తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇంకా మరొక విషయం చూసుకుంటే కనుక మనకి కంఫర్ట్. సో ఇదైతే చాలా మంది అయితే మ్యాక్సిమం ఆలోచించరు. ఎందుకంటే మనకి బైక్ అనేది చాలా కంఫర్టబుల్గా అనిపించాలి. ఎందుకంటే కొంతమంది తక్కువ వెయిట్ ఉన్న వ్యక్తులు కూడా హెవీ బైక్స్ అయితే తీసుకుంటారు. సో కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి, ఈజీగా క్యారీ అయితే చేయలేం. డ్రైవింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే మనం బైక్ పార్క్ చేసినప్పుడు ఆ పార్కింగ్లోంచి బండి బయటికి తీయాలన్నా, ఎక్కడైనా గోతులో పడిపోయినప్పుడు ఆ గోతులోంచి మనం బండి తీయాలన్నా, లేదంటే ఎక్కడైనా ఫ్యూల్ అయిపోయినప్పుడు పెట్రోల్ బంక్ దాకా మనం బండి తోసుకెళ్ళాలన్నా అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటనేది. ఏమో ఇంత బరువైందా, ఇంత ఉందా అని చెప్పేసి అప్పుడు బాధపడతాం మనం, ఎంత వెయిట్ ఉన్న బండి తీసుకున్నామా అని చెప్పేసి. కానీ మనం ముందుగానే దాన్ని మనకి ఎంతవరకు కంఫర్టబుల్, ఆ బైక్ మనకి ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుంది బైక్ అనేది ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. అలాగే షార్ట్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న బళ్ళు కూడా తీసుకుంటుంటారు. సో ఆ మిస్టేక్ కూడా చేయకండి. మీ హైట్ ఉన్న బళ్ళు కూడా, మీకు తగ్గ సీసీలో ఉన్న బళ్ళు కూడా ఖచ్చితంగా మన మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అదే టాల్గా ఉన్న కూడా కొంచెం షార్ట్గా ఉన్న బళ్ళు కూడా తీసుకుంటారు. దానివల్ల మనకి బ్యాక్ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో మన కంఫర్టబుల్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. సో మనం ఎంత కంఫర్టబుల్గా మనం బైక్ డ్రైవ్ చేస్తే మన ప్రయాణం కూడా అంత సాఫీగా అయితే జరుగుతుంది. సో చాలామంది చూశాను, మిస్టేక్ ఎవరు చేస్తారంటే తక్కువ వెయిట్ ఉండి కొంచెం చిన్నపిల్లగా ఉన్న వాళ్ళు కూడా పల్సర్ లాంటివి తీసుకుంటుంటారు. సో అది క్యారీ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అయితే పడుతుంటారు. సో అటువంటి మిస్టేక్ అయితే చేయకండి. సో మీరు అది ఒకసారి మీకు నచ్చితే కనుక ఒకసారి టెస్ట్ రైడ్ అనేది చేయండి. టెస్ట్ రైడ్ చేసి టెస్ట్ రైడ్లో మీకు కంఫర్టబుల్గా ఉంది, నాకు ఓకే, నేను దీన్ని ఈజీగా క్యారీ చేయగలను మీకు అనిపిస్తే అప్పుడు మీరు అనేది ఖచ్చితంగా ఆ బైక్ అనేది చూస్ చేసుకోండి. సో ఎప్పుడైనా సరే కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం. కంఫర్ట్ లేదంటే కనుక మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి మెయింటెనెన్స్, సర్వీసింగ్ అండ్ అంతేకాకుండా పార్ట్స్, ఇవి కూడా మనకి చాలా ముఖ్యం చెప్పుకోవచ్చు. మనం ఉండే ఏరియాలోని మనకి తీసుకునే బైకు
పార్ట్స్ అనేవి అవైలబుల్గా దొరుకుతున్నాయి లేవా, స్పేర్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. కొంతమంది పల్లెటూరులో చాలామంది ఉంటారు. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి స్పేర్స్ అవి అంత ఈజీగా దొరకవు. సిటీలోకి వచ్చినా సరే అన్ని షోరూమ్లు ఒకే దిక్కున ఉంటాయని రూల్ అనేది సిటీస్కి దూరంగా కూడా ఉంటుంటాయి. పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయి. ఇప్పుడు సుజుకి కానీ లేదంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్ కానీ అన్ని సిటీస్లో అన్ని ఊళ్ళో దొరకవు, కొంచెం లాంగ్ వస్తుంది. అది కూడా మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మనం ఉండే ఏరియాలోని మనం తీసుకునే బైక్ స్పేర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా రేపు పొద్దున సడన్గా రిపేర్ వచ్చినా ఆ పార్ట్ ఏదైనా పార్ట్ పోయినా అది వెయ్యాలంటే మళ్ళీ మీరు సిటీలోకి వెళ్ళి ఆ పార్ట్ అనేది తెచ్చుకొని వేయించుకోవాల్సి వస్తుంది. లేదా బైక్ని మనం అక్కడికి సర్వీసింగ్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది. సో సర్వీసింగ్ కూడా మనకి దగ్గరలో ఉండే సర్వీసింగ్ సెంటర్ ఏదుందో చూసుకొని ఆ కంపెనీ బైక్ అనేది తీసుకోవడం మంచిది. అండ్ అంతేకాకుండా సర్వీసింగ్ అనేది ఖచ్చితంగా మనం కొత్త బైక్ తీసుకునేటప్పుడు అక్కడ సర్వీసింగ్ ఎలా ఉంది, సర్వీసింగ్ ఎంత బాగా చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మనం ఒకవేళ సర్వీసింగ్ బండి ఇచ్చినప్పుడు మనకి ఎంత టైంలో ఇస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా అయితే నోట్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఏమవుతుందంటే కొంతమంది సర్వీసింగ్ ఇస్తే 3 days 2 days పడుతుంది. సో ఈ 2 days 3 days కూడా మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి అయితే వ్యాపారం లాస్ వస్తుంది. లేదా జాబ్కి వెళ్ళే వాళ్ళకి అయితే కనుక 2 రోజులు లీవ్ పెట్టాల్సి వస్తుంది. సో లేదా ఆటోలో వెళ్ళాలి, ఇబ్బంది పడుతుంది. సో మనకి ఏంటంటే సర్వీసింగ్ అవైలబిలిటీ ఎలా ఉంది, అక్కడ మనకి ఏ కంపెనీ సర్వీసింగ్ చాలా బాగుంది, అన్ని కంపెనీ బైక్స్ కూడా చాలా బాగుంటాయి. సో మనకి సర్వీసింగ్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఏది మనకి త్వరగా అందుబాటులో వస్తుంది, ఏ సర్వీసింగ్ అనేది మనకి బాగా చేస్తారు అనేది కూడా మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. అండ్ అంతేకాకుండా మరొక విషయం చూసుకుంటే మెయింటెనెన్స్. సో ఇది కూడా చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు. ఈ మిస్టేక్ కూడా చాలామంది చేస్తుంటారు. మెయింటెనెన్స్లో విషయం చూసుకుంటే కనుక కొంతమంది బుల్లెట్ అనేది ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో బుల్లెట్ అనేది ఎక్కువ ఇష్టపడి దాన్ని తీసుకుంటారు. కానీ దాని సర్వీసింగ్ విషయం వచ్చరికి అసలు అంత ఖర్చు అనేది ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్లోనే చూసుకుంటే కనుక మనకి 3000 4000 అవుతుంది. ఇలా సర్వీసింగ్ అయ్యే కొద్ది 7000 5000, మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విషయం తెలియకుండా బుల్లెట్ బాగుంది కదా, బుల్లెట్ నచ్చింది కదా అని తీసుకుంటారు. మనం పెట్టగల స్తోమత ఉండి మనం దానికి పెట్టుబడి పెట్టగలం అనిపిస్తేనే అప్పుడు మనం హెవీ వెహికల్స్కి అయితే వెళ్ళడం అయితే మంచిది. సో మనకి మెయింటెనెన్స్ పార్ట్స్ యొక్క ప్రైసెస్ కూడా మనం ఖచ్చితంగా అయితే చూసుకొని మనం బైక్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు బైక్ మీకు సర్వీసింగ్ అవైలబుల్గా ఉందా లేదా, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మీరుండే దొరికిల్లో ఆ బైక్స్ యొక్క పార్ట్స్ దొరుకుతాయో లేవో అన్నది ఖచ్చితంగా అయితే ఆలోచించి అప్పుడు బైక్ అనేది తీసుకోవాలి. ఇంకా మరొక విషయం చూసుకుంటే కనుక ప్రైస్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఇది నేను గతంలో కూడా చాలా వీడియోస్లో అయితే చెప్పాను. మనం బైక్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఆ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎంత ఉన్నది, వాళ్ళు అంతకే ప్రైస్ అనేది సేల్స్ చేస్తున్నారు లేదా ఇంకా ఎక్కువగా చెప్తున్నారా షోరూంలో అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఏ షోరూమ్ కూడా వెళ్ళక్కర్లేదు. మీరు 4-5 షోరూంలు మీరు గూగుల్లోని పలానా సిటీ పలానా షోరూమ్ అని కొడితే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. మీరు డయల్ చేసి బండి ప్రైస్ ఎంత ఉంది, బండి ప్రైస్ ఎంత ఉందని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అప్పుడు మీరు వెళ్ళిన షోరూమ్కి ఈ షోరూమ్కి ప్రైస్ అనేది ఎలా ఉంది, రెండాట్లకి కంపారిజన్ అవుతుందా లేదా అనేది మీకైతే ఈజీగా తెలుస్తుంది. లేదా ఆన్లైన్లోనే మనం పలానా ఏ బండి కావాలో ఆ బండి గురించి మనం రీసెర్చ్ చేస్తే కనుక మనకి ఆ ప్రైస్ డీటెయిల్స్ అని వస్తుంది. ఆ ప్రైస్ డీటెయిల్కి ఈ ఇక్కడ ఉన్న ప్రైస్ డీటెయిల్కి ఒక 5-6 వేలు తేడా వస్తుంది. ఓకే 5-6 వేలు వచ్చినా పర్లేదు. ఒక 20,000 అలా తేడా వచ్చిందంటే 15,000 అప్పుడు మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. సో ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకపోతే మనం తీసుకుంటే మనం ఏదైనా కొత్త బండి తీసుకునేటప్పుడు దానికి రీసేల్ వాల్యూ ఎలా ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. రీసేల్ వాల్యూ ఏముంది, మనం రేపొద్దున బండి అమ్మము దానికి పెద్ద సమస్య ఉందని అనుకోకండి. ఖచ్చితంగా రీసేల్ వాల్యూ ఆలోచించాలి. రేపొద్దున ఏదైనా సమస్య రావచ్చు, లేదా మనం వేరే బండి కొత్త బండి తీసుకోవాలని ఆలోచన రావచ్చు. అప్పుడు మనం ఈ బండి తీసుకున్న బండి అమ్మినప్పుడు ఈ బండి కొంచెం ఎక్కువ డబ్బులు వస్తేనే మనం వేరే బండికి అయితే ఎక్కువ వెళ్ళగలం. సపోజ్ రీసేల్ వాల్యూ బండి తీసుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక 20-30 వేలు తగ్గిపోద్ది. సో అదే రీసేల్ వాల్యూ ఉన్న బండి తీసుకున్న ఒక 20-30 వేలు ఎక్కువ అయితే వస్తుంది. అప్పుడు మనం వేరే బండి తీసుకున్నాం మనకి అంత ఎక్కువ బడ్జెట్ అనేది అనిపించదు. సో ఎప్పుడైనా సరే కొత్త బండి తీసుకునేటప్పుడు రీసేల్ వాల్యూ కూడా చూడండి. ఆ రీసేల్ వాల్యూలో ఏ కలర్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కలర్స్కి అయితే రీసేల్ వాల్యూ అయితే ఉండదు. కలర్ని బట్టి కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలర్ అనేది బాగా ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. సో అందులో ఏ కలర్ ఎక్కువ క్లిక్ అయింది అనేది తెలుసుకొని దాన్ని బట్టి మీరైతే వెహికల్ అయితే తీసుకోండి. ఇంకా మరొకటి చూసుకుంటే కనుక మోడలు, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే, ప్రైస్ తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి సపోజ్ ఇప్పుడు 2021లో ఉన్నాం. సో 2021 అంటే మీకు 2020 తీసుకుంటే కనుక మీకు ఒక 3000 తగ్గుతుంది, 4000 తగ్గుతుంది అని చెప్పేసి షోరూంలో అయితే చెప్తుంటారు. సో ఓకే మనకి 4000 ఆఫర్ వస్తుంది కదా
2020 అయితే ఏమైంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది అని అనుకుంటారు. కానీ చాలా వరకు చేసే మిస్టేక్ అదే అని చెప్పుకోవచ్చు. ఈ రోజే బండి తీసుకొని ఒక 2 డేస్ అయ్యింది. 2 డేస్ అయిన తర్వాత మీకు దగ్గర బండి ఉంది. సో మీరు బండి అమ్మేద్దాం అనుకున్నారు. సో బండి అమ్మేద్దాం అనుకుంటే మీరు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బండి అమ్మేస్తున్నాను, నిన్నే కొన్నాను అని అంటే అది చూడు, బుక్లో ఇది ఏ మోడల్ అని చూస్తాడు. అది 2020 అని చూపిస్తుంది. అంటే ఇది 1 ఇయర్ బ్యాక్ బండి. మీరు ఎప్పుడు కొన్నారనే విషయం కాదు, ఎప్పుడు తయారైంది బండి అనేది చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, దగ్గర 20,000 తగ్గిపోతుంది ఈజీగా. మీరు షోరూమ్ నుంచి సెకండ్ హ్యాండ్లో బండి ప్లస్ 1 ఇయర్, ఎందుకంటే ఆల్రెడీ మీరు తీసుకొని ఒక 1 రోజులు వాడారు. సో 1 రోజులు వాడారు కాబట్టి సెకండ్ హ్యాండ్లో బండి అయిపోద్ది. అండ్ అంతేకాకుండా ఇది 1 ఇయర్ బ్యాక్ బండి, అదే చూస్తారు. 1 ఇయర్ బ్యాక్ అంటే ఒక 20,000. సో మీరు ఒక 4,000 గురించి ఆశపడితే మీరు ఫ్యూచర్లో ఏదైనా అవసరం వచ్చి బండి అమ్మేటప్పుడు దగ్గర 20,000 దాకా అయితే తగ్గిపోతుంది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మనం ఏ ఇయర్లో తీసుకుంటున్నాం ఆ ఇయర్ బండి ఉండేటట్టే చూసుకొని అప్పుడు బండి తీసుకోవడానికి అయితే ప్రయత్నించింది తప్ప ఓల్డ్ బండి ఆఫర్ తగ్గుతుంది 1 ఇయర్ బ్యాక్ అయితే ఏమైంది అనేది మట్టిగా అస్సలు ఆలోచించుకోండి. అటువంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి షోరూంలోకి వెళ్ళిన తర్వాత చాలామంది బండి ప్రైసెస్ చెప్పేటప్పుడు హై మోడల్ ప్రైసెస్ అయితే చెప్తుంటారు. సో సపోజ్ అలాయ్ వీల్స్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది, సీట్ మెట్లకి అయితే ఒక ప్రైస్ ఉంటుంది, అండ్ దానికి ఒక ఛార్జింగ్ కానీ లేదా బూట్ లైట్ కానీ ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయనుకోండి దానికి వేరే ప్రైస్ పెడుతుంటారు. అండ్ అదే కాకుండా దాంట్లో వేరియంట్స్ ఉంటాయి, వెర్షన్స్ 2, 3, 4 వెర్షన్స్ ఉంటాయి. చాలా షోరూంలో కొన్ని మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే మీకు చెప్పడం అయితే హై రేంజ్ అయితే ప్రైసెస్ అయితే చెప్తుంటారు. మీరు రేటు గీటు అన్నీ ఓకే అయిన తర్వాత మీకు ఈ కలర్ కావాలని సెలెక్ట్ చేసుకుంటూ ఆ ప్రైస్లో ఆ బైక్ ఆ వేరియట్లో లేకపోతే ఈ కలర్లో ఈ తక్కువ వేరియట్లో ఉన్న బైక్ ఉంటే అది ఇచ్చేస్తున్నారు. ఏది హై రేంజ్ డబ్బులు వాల్యూ గల అమౌంట్కే ఈ లో ప్రైస్ లోగో వేరియంట్ ఉన్న బైక్ అయితే ఇచ్చేస్తుంటారు. సో ఈ మిస్టేక్ అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలి. మీరు తీసుకునేది ఏ వేరియంట్, అలాగే ఆ వేరియంట్లో ఆ ప్రైస్ ఎంత, ఆ వేరియంట్లో ఏ కలర్స్ ఉన్నాయో తెలుసుకొని అందులో మీకు నచ్చిన కలర్ ఉందో లేదో చూసుకొని అప్పుడు మీరు బండి అనేది తీసుకోవాలి. ఈ మిస్టేక్ అయితే చాలా వరకు అయితే జరుగుతున్నాయి, చాలా జరిగినాయి కొన్ని షోరూంలోని. నేను అందుకే చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే బైక్ తీసుకునేటప్పుడు అది ఏ వేరియంట్లో తీసుకుంటున్నారు, చాలా కంపెనీ మోడల్స్ అయితే పేర్లు అయితే పెట్టేస్తుంటుంది. ఆ మోడల్స్లో మీరు తీసుకునే వేరియంట్ ఎంత, ఆ వేరియంట్ ప్రైస్ ఎంత అనేది ఖచ్చితంగా తెలుసుకొని అప్పుడు మీరు బండి తీసుకుని అయితే ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా మీరైతే మ్యాక్సిమం ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్న బైక్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. కొంచెం లైఫ్ అనేది ఎక్కువ వస్తాయి టైర్స్ అనేది. అండ్ ఈ మిస్టేక్స్ అయితే అసలు చేయకండి ఖచ్చితంగానే. ఈ మిస్టేక్స్ చేయకుండా మీరు కనుక బండి తీసుకుంటే రేపు పొద్దున అనేది కూడా మనకి బండి తీసుకున్నప్పుడు మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుంది. డిసప్పాయింట్ అయితే అవ్వాలి, బండి ఈ బండి ఎందుకు తీసుకున్నారా అని చెప్పేసి ఒక డిసప్పాయింట్ అయితే అవ్వకుండా మంచి బండి చూస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తున్నాయి అనుకుంటాను. కంఫర్ట్ విషయంలో కానీ, సర్వీసింగ్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, మనం ఎందుకు యూస్ చేసుకుంటాం తెలుసుకోవడం కానీ, రీసేల్ వాల్యూ కానీ, కలర్స్ విషయంలో కానీ, ఇలా ప్రతిదీ కూడా మీరు చూస్ చేసుకొని మీరు బండి తీసుకున్నప్పుడు ఒక 1 వీక్ ముందే రీసెర్చ్ చేసి అప్పుడైతే బండి అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు దాకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.